హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టేస్టీ అయిన ఎగ్ ఫ్రైని తయారు చేసుకుందాం. రోజు వెజిటేరియన్ తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఎగ్, చికెన్ అన్ని రకాలు ట్రై చేయాలి. ఈరోజు మనం టేస్టీ అయిన ఎగ్ ఫ్రై తయారు చేసుకుందాం. చూడండి, అలా పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తే పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు తెలుసా. అలా ముక్కలు విడిగా ముక్కలుగానే తినేస్తారు ఈ ఎగ్ ఫ్రైని. చూస్తుంటేనే 2 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈ ఎగ్ ఫ్రై. పిల్లలే కాదు, పెద్దలు కూడా చూస్తూ చూస్తూ అలా తినేస్తూ ఉంటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఎగ్ ఫ్రై. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ ఎగ్ ఫ్రై కావాల్సింది 3 ఆనియన్స్, 4 ఎగ్స్, 4 పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఆనియన్స్ని, పచ్చిమిర్చిని నీట్గా పీల్ చేసేసి కడిగి కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, కట్ చేసుకుందాం నీట్గా. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని మాత్రం స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ చిన్నపిల్లలు తినలేకపోతే కనుక స్కిప్ తీసేసేయచ్చు. కానీ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ ఫ్రైలో ఉన్న పచ్చిమిర్చి. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి చూడండి, పోపు. మనకి ఏ ఫ్రైకైనా పోపు అనేది మెయిన్. ఆ పోపు యొక్క సుగంధము, మంచి వాసన ఎంత బాగుంటుందంటే ఆ ఫ్లేవర్కే నోరూరిపోతుంది అనమాట. మనం ఫ్రై చేస్తుంటే ఆ పోపు ఇంట్లో మంచి అరోమా ఇల్లంతా వస్తుంది తెలుసా. ఎంత బాగుంటుందో ఆ పోపు. ఆ శనగపప్పు అలా వేగుతూ ఉంటే ఆ పోపు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇవన్నీ ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఒక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్, మ్యాక్సిమం హైలో పెడితే 2 to 3 మినిట్స్ దగ్గరే ఉండి అలా ఫ్రై చేసిన తర్వాత మనము ఆనియన్స్ మెత్తగా ఉడికిపోతాయి. ఆ ఉడికిపోయిన తర్వాత మనము ఈ ఆనియన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఆనియన్స్ కూడా. ఇప్పుడు మనము తగినంత సాల్ట్, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి. అలాగే చిటికెడు పసుపు. చూసారా పసుపు కొంచెం. ఇప్పుడు మొత్తం ఉప్పు, సాల్ట్ మొత్తం ఆనియన్స్కి కలిసిపోయేటట్టు కలపండి. చూడండి ఎలా బాగుందో, కలర్ఫుల్గా తయారైపోయింది కదా. ఇప్పుడు మనకి ఇది కొంచెం సేపు అలా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనము కారం వేసుకోవాలి. ఇక్కడ కారం ముందే వేయాలన్నమాట ఈ ఎగ్ కర్రీకి. ఇదొక టిప్ అనమాట. ఇందులో ఇలా కారం ముందే వేస్తే మొత్తం ఆనియన్స్, ఆయిల్ మొత్తం అంతా కారం పట్టేసి చాలా టేస్టీగా తయారవుతుంది కర్రీ. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాం కదా. 4 ఎగ్స్ని విడివిడిగా పగలగొట్టి విడివిడిగా అలా ఉంచాలన్నమాట. అలా ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత అప్పుడు ఈ కర్రీని మనము మిక్స్ చేయాలి. అంటే మరీ స్పీడ్గా అలా మిక్స్ చేయకుండా స్లోగా, చూడండి వీడియోలో చూపించిన విధంగా స్లోగా మెల్లిగా కింద నుంచి అలా చిన్న చిన్న ముక్కగా వచ్చేటట్టు ఆ ఎల్లో మిశ్రమాన్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం కదిలిస్తూ అలా ఉంచాలన్నమాట. అలా కదిలించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే మొత్తం కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత చూడండి స్లోగా కదిలిస్తే అలా పెద్ద పెద్ద ముక్కలుగా చూడండి, చూడటానికి ఎంత బాగుందో. ముందే కారం వేయటం వల్ల ఈ ఎగ్లో కూడా మొత్తం కారం మిక్స్ అయిపోయి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మనకి తినే కొందికి తినాలనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ముందే వేయటం వల్ల. చూడండి ఎగ్స్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా అలా తీసుకుంటే ఎవరికైనా చూడంగానే తినాలనిపిస్తుంది అనమాట. మనం అన్నంలో కలుపుకోవడానికైనా, మన సాంబారు, రసంలో నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసి మనం ఫైనల్గా కలిపేసి దించేసుకుందాం. ఆ తర్వాత ఈ కర్రీని మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి 1 by 1 ఈ కర్రీని మనము నీట్గా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చూసారా ఇప్పుడు కర్రీ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నిదానంగా స్పూన్తో అలా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయో. చూసారా చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా మంచిగా ఎర్రగా చాలా బాగుంది. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా.
మీరు కూడా తొందరగా ట్రై చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయో, చాలా బాగుంది కదా. రోజు తినేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలనే కాదు, అందరూ ఇంట్రెస్ట్గా తింటారు, పెద్దవాళ్ళు అందరూ. చూడండి, ఎమ్మి ఎమ్మి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా? చాలా ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.